మాది వన్పల్లి గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం. గత 2 నెలల క్రితమే మా వరి కోతలు మొదలై అయిపోయినాయి. 2 నెలలు అవుతుంది కోతలు కంప్లీట్ అయ్యి. అయినా కానీ ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి జరగడం లేదు పనులు. ఎందుకంటే మాకు అటు నిజామాబాద్ డిస్టిక్ బార్డర్ ఉంది. మా పక్కపంటి గ్రామాలైన సిరికొండ మండలం, నిజామాబాద్ డిస్టిక్కి అన్ని వరి కోతలు ఆల్రెడీ అయిపోయి మాకంటే వెనుకసిరి మొదలుపెట్టిన వరి ధాన్యం అమ్మకాలు కూడా జరిపోయినాయి. వాళ్ళకు డబ్బులు కూడా వచ్చినాయి. మాకెందుకు జరగట్లేదు? మేము అక్కడికి అమ్ముకుందామన్నా కూడా అక్కడ మాకు అమ్ముకోవడానికి అవకాశం లేదు. పర్మిషన్స్ ఇస్తలేరు. ఆ పర్మిషన్ ఇవ్వడానికైనా కలెక్టర్ గారు మాకు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఒక 6 నెలలు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడే వ్యవస్థ ఈ మన దేశంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతు రాజు అంటారు కానీ రాజు అయితే అయితలేడు, బిచ్చగాడైపోతుండు. రైతును కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా కొంచెం ముందుగా ఆలోచన చేసి ప్రతి విషయంలో ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు ఒక 6 నెలలు కష్టపడడానికి ఎన్ని విధాలుగా కష్టపడుతుందంటే తను మందు బస్తాలు కానీ, కూలీలు కానీ ఇవన్నీ ఉద్దర తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరి పంటను పండించడం జరుగుతుంది. తనకు మిగిలేటి ఏవో ₹1, ₹2 మిగులుతాయి. మీ ప్రభుత్వ అధికారులే కానీ, రాజకీయ నాయకులే కానీ ఎవరైనా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఓన్లీ మా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కొనుగోలు జరుగుతలేవు. ఎందుకంటే అటు ఆదిలాబాద్ కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు పక్కపడి సిద్దిపేట జిల్లాలు కానీ, అటు కామారెడ్డి కానీ, ఇటు జగిత్యాల జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో కొనుగోలు జరుగుతున్నాయి. వారికి అమౌంట్ రావడం జరుగుతుంది. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి లేకుర్రి. రైతులు రోడ్ల మీదకి వస్తే మంచిగా ఉండదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు కష్టపడేది 6 నెలలకు ఒక్కసారి వాళ్ళు వచ్చే ఒక మామూలు తిండి కోసమే. రైతే ఒకవేళ పని చేయకపోతే ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరికి తినడానికి తిండి కూడా ఉండదు. తాగే మంచినీళ్ళ నుంచి తిని నువ్వు చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రైతు లేనిది ఏ మనిషి బతకడు. అందుకే రైతులకు కొంచెం మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. విజ్ఞప్తి చేయాలని మా రైతులకు ఏముండదు, మేము శాంతియుతంగా చెప్తున్నాం. మాకు మాత్రం పట్టించుకొని ఏడల మేము కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు ఓన్లీ వన్పల్లి గ్రామం వాళ్ళమే రావడం జరిగింది వీర్నపల్లి మండలంలో. ఇక ముందు మాకు అనుకున్న న్యాయం జరగకపోతే మాత్రం మా ప్రతి గ్రామాలు, మా వీర్నపల్లి మండలమే కావచ్చు, మా సిరిసిల్ల జిల్లానే కావచ్చు, ప్రతి విలేజ్ నుంచి మేము ముక్కుమ్మడిగా రైతులం కలిసి ధర్నాకు వస్తామని మేము తెలియజేస్తున్నాం. వన్పల్లి రైతులందరూ కలెక్టరేట్ రావడం జరిగింది. వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికీ నెల 15 రోజులు అవుతుంది వరి పొలాలు కోసి. మేము పరదలు వేసి వడ్లు పోస్తే పరదలు ఖరాబ్ అయిపోయినాయి. వర్షం పడి వడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము. కలెక్టర్ గారు కూడా స్పందించి ఏమైనా మాట్లాడుతారంటే కలెక్టర్ గారు గేటు ముందటనే ఉంచి లోపలికి రాణిస్తలేడు. బయటకు వచ్చి మీ విషయం ఏంటిది, మీరు ఎందుకు వచ్చారు, రైతులు మరి ఏం జరుగుతుంది ఏంటిది అని చెప్పి ఏ ఆఫీసర్స్ కూడా వచ్చి మా దగ్గర మా రైతులను స్పందించి మాట్లాడతలేడు. కలెక్టర్ వస్తలేడు. కలెక్టర్ కింద ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా వచ్చి ఇక్కడ కనీసం ఏం జరిగింది ఏంటిది అని చెప్పి రైతుల గోడ ఏంటిది తెలుసుకుందామనే ఆలోచన కూడా లేదు. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం గేట్లు బంద్ చేసి మమ్మల్ని ఒక గేట్ ముందట ఉంచి ఎర్రటి ఎండాల. ఇప్పుడు ఈ ఎండకు మేము మాడి హాస్పిటల్ పాలవుతామా లేకపోతే ఇంటికి పోతామా కూడా మాకే తెలియదు. అట్టి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఒక 40-45 కిలోమీటర్ల దూరం నుండి కలెక్టరేట్కి వస్తే మమ్మల్ని స్పందించి మరి ఏమి జరిగింది, ఎందుకు జాప్యం జరుగుతుంది, వడ్లు ఎందుకు కొనుగోలు చేస్తలేరు, ఏమవుతుంది అని చెప్పి కనీసం అడిగే అంతా కూడా లేని కలెక్టరేట్ అయిపోయింది. ఇప్పుడు రైతే రాజు, రైతే రాజ్యాన్ని పాలిస్తుండు, రైతే ఇచ్చేస్తుండు, రైతుకే ఏమో చేస్తున్నాము, అంతా రైతుకే గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పడం తప్ప రైతుకు చేసింది మాత్రం శూన్యము. రైతు కష్టపడి 6 నెలలు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయలేని గవర్నమెంట్ ఇలా రైతును నేను రాజుని చెప్తా, రైతుని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకొని ఏదో మీటింగ్లలో చెప్పడో లేకపోతే సభలలో చెప్పడో కాదు. రైతుకి ఏమి జరుగుతుందని చెప్పి రైతు దగ్గరికి వచ్చి మాట్లాడురి, రైతు మార్కెట్ దగ్గరికి వచ్చి మాట్లాడురి. 2 నెలల ముందు భారతాన్ని తీసుకొచ్చి అక్కడ వేస్తే భారతాన్ని చెదలు పట్టిపోయింది. ఆ ఒక్క భారతానికి ₹100 ఈ రైతు మీద వేస్తున్నారు. ఆ ఖర్చు కూడా మేము కట్టాలి. ఓపెనింగ్ చేసి ఇప్పటికి 20 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు కాటా చాలు చేయలేదు. ఒక లారీ వడ్లు పోలేదు. ఒక్క లారీ పోతే ఆ లారీని ఆపేసారు. అది ఇప్పటి వరకు 5 రోజులు అయింది. లారీ తిరిగి రాలే మార్కెట్కు.
లారీ అసోసియేషన్ వాళ్ళని అడిగితే ఒక లారీ పోయింది అక్కడనే ఆగిందా మమ్మల్ని ఏం చేయమంటారు, మేము వచ్చి ఆనే ఉంటామా, మేము మాకు లారీ పోయి వస్తేనే మాకు కిరాయి వస్తుంది కానీ లేకపోతే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు ఇంకో పనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు లారీ లేదు, కాంట్రాక్ట్ స్టార్టింగ్ లేదు, మాకు ఏది లేదు. ఈ ఇబ్బందులను చెప్పుకుందామని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గరికి వస్తే కలెక్టర్ గారు స్పందించడం లేదు. పోలీసు వాళ్ళు పెట్టి అడ్డం ఉన్నారు, గేట్లు పెట్టిరు, లోపలికి పోదామంటే కట్టెలను తట్టున్నారు. మా పరిస్థితి ఏంది చెప్పండి.